సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ కప్ను ప్రముఖ ప్రవాస భారతీయులు సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫౌండర్ మరియు CEO జేమ్స్ వాట్స్ కొమ్ము ఆవిష్కరించారు. ఈరోజు రాజమండ్రి హోటల్ షెల్టన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్పాన్సర్గా సోనస్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12 టీములు పాల్గొనే ఈ టీముల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ విరామ సమయం శని ఆదివారాలు పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు భారీ నగదు బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. ఉద్యోగుల్లో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు. సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ కో-ఫౌండర్ శామ్యూల్ బాబు మాట్లాడుతూ 2వ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. గతంలో రంజీ ట్రోఫీ ఆడితే గానీ నేషనల్ స్థాయికి క్రికెట్ క్రీడాకారులు వచ్చేవారు కాదని, అయితే ప్రస్తుత తరుణంలో డాక్టర్ జేమ్స్ వాట్స్ కొమ్ము వంటి వారి స్పాన్సర్ చేసి ప్రోత్సహించడం వలన క్రీడాకారులకు అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్, ప్రముఖ సినీ నటులు భద్రంలు మాట్లాడారు. సో అయితే ఈ కళ క్రికెట్ అనే మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ సీజన్ బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ 14 టీమ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తోట ప్రసాద్ గారు కూడా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ నేను కూడా ఒక సీజన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాజమండ్రిలో అనగానే మాకు ఒక 12 టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి లాస్ట్ ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒక 2 టీమ్స్ మర్జ్ అయినాయి కదండి. 4 టీమ్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ 14 or 15 టీమ్స్ అయినట్టు అనమాట యాజ్ కంపేర్ టు లాస్ట్ సీజన్. సో ఇవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి బికమ్ 1 టీమ్ అనమాట. సో నౌ వీ హ్యావ్ 12 టీమ్స్ పుట్ టుగెదర్. ఈ 12 టీమ్స్ ఇప్పుడు బరిలో దిగబోతున్నాయి. దానికి సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇంకొకటి మన అంటే దిస్ విల్ గివ్ అస్ ది ఫిట్నెస్ అనమాట. అంటే మన యంగ్ జనరేషన్లోనే ఫిట్నెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్గా ఉంటూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళ ఒక ఫిట్నెస్ అనే ఒక ఆకాంక్ష అనేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. నా కంపెనీలో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా జిమ్ మెంబర్షిప్ ఇస్తాం. 10,000 అయినా 15,000 అయినా 50% కంపెనీ పే చేస్తుంది, 50% ఎంప్లాయ్ పే చేస్తారు. అంటే ఫిట్నెస్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల వీ కెన్ గెట్ మోర్ అవుట్పుట్. సో ఆ విధంగా ఈ యొక్క క్రికెట్ సోనస్ క్రికెట్ లీగ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఒక తోట ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు, శ్రమించారు. అంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. దానికి కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి స్పెండ్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. దానికి ఒక రాత్రిగా పగలగా ఆయన క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్సెస్ కానీ అది కానీ బాగా చేశారు కదండి. సో ఈ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. సో ఆయనకు ఒక గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. రాజమండ్రిలో బాగా ఎంకరేజ్ చేయాలని ఒక ఫిట్నెస్ ఒక మొమెంటం రాజమండ్రిలో తీసుకురావాలని ఒక ఆకాంక్ష అది. దాన్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే దట్ వుడ్ వెరీ హెల్ప్ఫుల్. సాటర్డే సండేనే జరుగుతాయండి. ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 12 టీంలో కూడా ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు. కాబట్టి సాటర్డే ఈ యొక్క మ్యాచెస్ పెట్టడం జరిగింది. సాటర్డే 2 మ్యాచెస్, సండే 2 మ్యాచెస్ ఉంటాయి. ఈ విధంగా మీకు వర్షం వచ్చినప్పుడు తప్పితే ఇది
కంటిన్యూస్గా జరగడానికి ప్లాన్ చేశారు మన ఆర్గనైజర్ ప్రసాద్ గారు. ఎస్పీ గ్రౌండ్స్లో ఈ యొక్క మ్యాచెస్ జరగబోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ విల్ బి లైవ్ స్ట్రీమ్డ్ సో దట్ ప్రజలు వాళ్ళని వీక్షించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం ఆగస్ట్లో దీని ఫైనల్స్ ప్లాన్ చేస్తున్నాం. మన ఆగస్ట్లో కూడా మన భద్రత లాంటి ప్రముఖులు, మరి రాజమండ్రి ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అప్పుడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది సీజన్, ఇలా మనకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కేవలం ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ కోట ప్రసాద్ గారు ఇస్తారు. అదర్వైజ్ దిస్ ఇస్ ద బ్రీఫ్ స్టోరీ అబౌట్ దిస్ టోర్నమెంట్. ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేది మరి 2వ సంవత్సరం సోనస్ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రికెట్లో లేకపోతే ఆటల్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉండేది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. పర్టికులర్లీ క్రికెట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఓన్లీ రంజీ ట్రోఫీ ద్వారా మాత్రమే నేషనల్స్ రావడానికి ఒక అవకాశం ఉండేది. ఓన్లీ టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచెస్, వెరీ రీసెంట్గా మరి T20 మ్యాచెస్ వచ్చి ఓన్లీ సోర్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సుమారు మనం ఆంధ్రాలో 3 కోటి ఆంధ్రులు అనేవాడు, అంటే 3 కోట్ల మందిలో రంజీ ట్రోఫీకి ఒక్కడు సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా రీసోర్సెస్ చాలా పెరిగినాయి. అంటే నాట్ ఓన్లీ ఈ IPL అనేది ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు, దానికి తోడు ఆర్గనైజేషన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే లీగ్స్ జరుగుతూ ఉంటే ఈరోజు గల్లీ గల్లీకి మీరు నెంబర్ ప్రతి చిన్న వాడలో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దానికి ఎవరి సహకారం ఉంటుందంటే సోనా సాఫ్ట్వేర్ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ ఉండేది కాదు. ఆ విషయంలో మేము కూడా ఒక భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాం. ఈ టోర్నమెంట్ మరి 2వ సంవత్సరం జరగడానికి మరి ఇస్తున్న మీ అందరి సహకారం, మీడియా సహకారం, మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం కూడా జరిపించడానికి మరి మొదటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా అప్డేటెడ్గా చేయడానికి మనం ప్రణాళికలు వేస్తాము. మీ మీడియాలో కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించి ఎంతకంటే మెరుగ్గా చేయడానికి దీని రెస్పాన్స్, దీని ద్వారా కొంతమంది కళాకారులను ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి, మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్లో ముందుకు వెళ్ళడానికి, మిగతా టోర్నమెంట్ ఫిట్నెస్, పర్టికులర్గా ఆటలు అనేది ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఈరోజు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తూ ప్రెస్ కవరేజ్కి వచ్చి నేను దాంట్లో ఉన్నవాడిని అబాధ పడ్డవాడిని కాబట్టి ఐజ్బాత్ తెలుసు కాబట్టి ఒక చిన్న నా వైపు నుంచి ఆ మొదటి వరుసలో ఉండే సీట్లు 5, 10, 20, 30 మించి ఉండవు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు వీడియో ఫుటేజ్ కావాలి. వీడియో ఫుటేజ్ మనం ఎక్కడో పెట్టుకుంటే అది అంత అందంగా రాదు, సెంట్రలైజ్డ్గా ఉండాలి. ఈ అవకాశం అందరికీ దక్కదు. అందుకని రాజమండ్రి ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ఒక్క చోట ఒక వీడియో పెట్టి కనుక కవర్ చేస్తే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేటప్పటికి మీ వాట్సాప్కు ఆ వీడియో వచ్చేటువంటి ఒక యాప్ రెడీ చేసి నేను అందిస్తాను. విత్ హై క్వాలిటీ. ఇది కేవలం రాజమండ్రి ప్రెస్ క్లబ్ సోదరులకు మాత్రమే నేను ఇస్తానంటున్నాను, అందరికి ఇస్తానని చెప్పట్లా. ఖచ్చితంగా ఇది అతి త్వరలో వీలైతే రేపు ఈ టోర్నమెంట్ ముగింపు సెషన్ ఉన్నారు కదా జేమ్స్ గారు, అప్పటికి రెడీ చేసే ప్రయత్నం చేస్తాం. మన ఊరు మన రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టం భావిస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో మనకు సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయిందనుకున్నాం, సెల్ ఫోన్ పోయిందంటే సెల్ ఫోన్ దగ్గర రిపేర్కి వెళ్తాం. రిపేర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారో మనం నమ్మాలి. ఆ సెల్ ఫోన్ మదర్ బోర్డ్ ఉందంటాడు, మనకి ఏం తెలుస్తుంది? మదర్ బోర్డ్ సెల్ ఫోన్ ఉంటుందని మనకు తెలియదు, ఏమో ఉంటుందేమో అని చెప్పేసి ఆయన ఏం చెప్తే మనం నమ్మాలి. అలాగే హాస్పిటల్స్లో కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం నమ్మాలి. సో అదొక చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ సమయంలో మన రాజమండ్రిలో ఒక సమన్వయ ఫౌండేషన్ ద్వారా హెల్త్
మన ఆరోగ్యం గురించి మన రాజమండ్రి వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన సమన్వయ ఫౌండేషన్ కూడా కంగ్రాచులేషన్స్ జేమ్స్ గారు. అలాగే ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ కూడా నాకు చెప్పారనమాట, దీనికి ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసామండి అని చెప్పి. క్రికెట్ అనేది మన అందరూ చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్నాం అంటే ఆటలా చూస్తే ఒక విధంగా ఉంటుంది, దాని దృక్పథం లోపల మనకు చాలా నేర్పుద్ది. ఆట గెలిపోవటం ఉండదు, అంటే గెలిచినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓడిపోయినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓటమి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఆ ఓటమిని గెలుపుగా ఎలా మారుస్తాం అన్నది లోపల. క్రికెట్ గేమ్ అయినా సరే అది జీవితంలో చాలా ఉపయోగపడే గేమ్. అది అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే చాలా నేర్పుద్ది. సో క్రికెట్ అని కాదు, జీవితంలో ఏ గేమ్ అయినా సరే అది మన లైఫ్ గేమ్కి, మన లైఫ్లో ఎలా ఎదగాలి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ గేమ్. ఇలాంటి గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ అందరూ, అన్ని టీమ్స్ కూడా కంగ్రాచులేషన్స్. గెలిస్తే ఓటు నేర్చుకుంటారు, ఓడిపోతే చాలా నేర్చుకుంటారు. సో మీరు అన్నీ నేర్చుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టేట్లో ఎవరైనా ఆడొచ్చు. అంటే సపోజ్ ఒక కలెక్టర్ టీం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఏపీ స్టేట్లో ఉండి ఎవరైనా ఎంప్లాయ్ అయ్యి ఉండి వాళ్ళు ఆడొచ్చు అనమాట. అలాగే 12 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అందులో ఏపీ ట్రాన్స్ఫర్ నుంచి బజీవాసి గారు, అలాగే ఎడ్యుకేషన్ టీం నుంచి శ్రీనివాస్ గారు, ఓఎన్జీసీ నుంచి బాలా గారు, అలాగే జీజీహెచ్ఎన్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వర్ధన్, అలాగే ఇన్సూరెన్స్ కార్పొరేట్ టైటన్స్ నుంచి శ్రీధర్ అండి, అలాగే ఎన్జిఓస్, పోలీస్ టీమ్స్ ఉన్నాయండి, నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఉంది, అడ్వకేట్స్, ఇలాగ మొత్తం 12 టీమ్స్ మేము పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ సాటర్డే సండేస్ మ్యాచెస్ అండి. ఇవి 2 months జరుగుతాయి. ఇది మనకి ఆగస్ట్కి క్లోజ్ అయిపోతుంది సార్. మన ఎస్పీ గ్రౌండ్స్లోనే జరుగుతున్నాయి. ఇంకా స్పాన్సర్స్ వచ్చి మనకి మెయిన్ సపోర్ట్ జేమ్స్ గారు అండి, అలాగే లోహిత రైస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే 7 ఐడియాస్ వారు, నెక్స్ట్ ట్రెండ్ సెటర్స్ ఈవెంట్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో డీ స్పోర్ట్స్ అని కొత్తగా స్థాపించారండి. వాళ్ళు మనకి ఇలా చెప్పగానే మేము సపోర్ట్ చేస్తాం, అంటే అమౌంట్ పరంగా కాదు, డ్రెస్సెస్లో వాటిలో ఏంటంటే క్వాలిటీ ఇస్తూ ప్రైసింగ్లో వాళ్ళు మనకి ఇచ్చేశారు. దీనివల్ల కొద్ది టోర్నమెంట్ అంతా ఇలాగా ఒక 30 మీదకి వచ్చిందండి.